ఫ్రెండ్స్ హోండా ఎస్పీ 160cc 2025 మోడల్ OBD2B వర్షన్ అనమాట. సో ఫ్రంట్ లో మనకు వచ్చేసరికి ఒక మంచి స్పోర్టియర్ వైబ్ ఉన్నటువంటి హెడ్ ల్యాంప్ సెక్షన్ తోటి వస్తుంది. మారిపోయింది మొత్తం, స్ప్లిట్ ఎల్ఈడి ఉండేది ఇది వరకు. ఇప్పుడు మనకి DRS తో ఉన్నటువంటి స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ మనకి ఫస్ట్ నుంచి కూడా హజార్ లైట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి 4.2 ఇంచెస్ కలర్ TFT క్లస్టర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. కలర్ఫుల్ క్లస్టర్, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. హోండా రోడ్ సింక్రనైజ్ యాప్ తోటి సింక్రనైజ్ అయిన తర్వాత లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు. అలాగే 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి వస్తుంది. అలాగే మనకు 162.71cc ఇంజన్ తోటి వస్తుంది. మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది 14.5 Nm టార్క్, 13.37 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 2025లో ఈ SP 160 మనకు అప్డేట్ అయ్యి వచ్చింది కదా, దీని యొక్క ప్రైస్ ఎంత ఉంది, మైలేజ్ ఎలాంటిది, అలా చాలా విషయాల గురించి మాట్లాడాను. కింద లింక్ ఉంది, ఓపెన్ చేసి క్లియర్ గా చూడండి, మీకు అర్థమవుతుంది. 796mm సీట్ హైట్ తోటి వస్తుంది. 130 సెక్షన్ టైర్ బ్యాక్ సైడ్ ఉంది. 80/100 సెక్షన్ ఫ్రంట్ సైడ్ ఉంది. మోనోషాక్ సస్పెన్షన్ తోటి వస్తుంది అనమాట. అలాగే సింగిల్ ఛానల్ ABS తోటి వస్తుంది. మీరు కనుక ఒక మంచి వెహికల్ ని హోండా సైడ్ 160cc వెహికల్ ని స్పోర్టియర్ గా ఉండే విధంగా మంచి యంగ్ కపుల్ అయి ఉండి మీరు కొనుక్కోవాలని చూసినట్లయితే యూనిక్ అని కాకుండా ఆల్టర్నేట్ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇలాంటి చాలా విషయాల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కంప్లీట్ రివ్యూ అయితే చేశాను. ఆ రివ్యూ లింక్ కింద అయితే ఉంది, దాన్ని ఓపెన్ చేసి మొత్తం వీడియో అంతా చూడండి.